యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడికే మృతి. మరొక 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాయిలర్లు ఒకదాని వెంట ఒకటి అంటుకొని ఆయిల్ లీకేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించిందని కూడా యాజమాన్యం చెప్తా ఉన్నారు. కార్మికులు మాత్రం కంపెనీ యొక్క నిర్లక్ష్యపూరిత వైఖరి వలన ఈ ప్రమాదాలు చూసుకుంటున్నాయని కూడా వాళ్ళ సందర్భంగా వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే గాయపడ్డ వారికి న్యాయం చేయాలి, చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని కూడా కంపెనీ ముందు ఆ కాటేపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఈరోజు జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించినటువంటి క్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు అనురాధ ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు. పదవులు ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా మహిళల్ని అవమానపరుస్తున్నారంటూ కూడా ఆమె ఈ సందర్భంగా వాపోవడం జరిగింది. పీసీసీ నుంచి ముఖ్య నాయకులు వచ్చారు. వారు ముందే తమ నిరసన వెలగెక్కడం జరిగింది. అయితే పార్టీలో కొత్తగా వచ్చిన మాత్రమే పెద్దపీట వేస్తూ ఉన్నారు. పార్టీ జెండా మోసి కష్టపడ్డ వారికి ఎలాంటి పదవులు రావట్లేదంటూ కూడా ఆమె వాపోవడం జరిగింది. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యులు ఎవరిని కూడా గౌరవించట్లేదు, పాత కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవట్లేదంటూ కూడా ఆమె సందర్భంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎట్టకేలకు సభ అంతా కూడా గందరగోళం చోటు చేసుకోవడంతో సభ మధ్యలోనే వాయిదా వేసుకొని పీసీసీ నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో నిర్వహిస్తున్నటువంటి భూభారతి కార్యక్రమం రసాభాసగా మారింది. అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో చింతలపాలెంకి సంబంధించినటువంటి ఒక మహిళ, ఒక పురుషుడు ఇద్దరు కూడా అక్కడ చేరుకొని ఒకరు పెట్రోల్ డబ్బాతో, ఒకరు పుర్రెల మందు డబ్బాతో అక్కడ నిరసన కార్యక్రమం దిగారు. ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. తమ భూముల్ని కొల్లగొట్టేలాగా, ఇతర వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా అక్కడ ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యారు, కుట్ర చేస్తున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా కలెక్టర్ ముందు వాపోవడం జరిగింది. భూభారతి చట్టంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఒకరి పేరు మీద ఉన్న భూమి ఒకరి పేరు మీదకి ఎక్కించేలాగా అలా ఆప్షన్ ఉన్నాయంటూ కూడా వాళ్ళ సందర్భంగా నిరసన కార్యక్రమం దిగడం జరిగింది. ఇప్పటికైనా సరే తమకు న్యాయం చేసేలాగా, తమ భూమిని తమ పేరు మీద ఎక్కించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. భూభారతి కార్యక్రమం మొత్తం రసాభాసగా మారడంతో సభను మధ్యలోనే వాయిదా వేసుకొని కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది.